హలో అండి, వెల్కమ్ టు వేంపాటిస్ కిచెన్. ఈరోజు మా హస్బెండ్ లంచ్ బాక్స్ సిరీస్లో ఎపిసోడ్ 4. ఈరోజు నేను గుడ్డు పరటు రసం చేశాను. ఎలా చేశానో మీరు కూడా చూడండి. సో ఫస్ట్ అయితే ఒక టమాటానే తీసుకున్నాను, ఎందుకంటే చింతపండు ఎక్కువ నానబెట్టుకున్నాను. నేను ఒక 2 రెబ్బలు నానబెట్టుకోవాలి. సో చింతపండు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, 2 స్పూన్లు కల్లుప్పు వేసుకున్నాను, 1/2 స్పూన్ కారం వేసుకున్నాను, 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. వేసుకొని మెత్తగా కలుపుకోవాలి, గుజ్జు వచ్చేలాగా. కలుపుకున్నాక మనం ఆ చింతపండు గుజ్జు తీస్తాం కదా, ఆ గుజ్జు కూడా మనం దాంట్లో పోసుకొని వాటర్ పోసుకోవడమే. అది పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత 1.5 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, ఒక 5 వెల్లుల్లి రబ్బలు వేసుకొని దంచుకొని మనం అది దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. రసంలో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. సో నేను 1/2 స్పూను మిరియాల పొడి కూడా వేసుకున్నాను. మనకి స్పైసీగా కావాలంటే వేసుకోవచ్చు, మీరు దంచుకునేటప్పుడే మిరియాలు ఉంటే వేసుకోవచ్చు. అయితే లాస్ట్లో మనం దించే ముందు కొత్తిమీర వేసుకొని తాలింపు పెట్టేసుకుంటే రసం అయిపోతుంది. అయితే ఈరోజు గుడ్డు పరోటాలో నేను 4 ఉల్లిపాయలు కోసుకున్నాను. 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, కొంచెమంత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకొని ఒక 4 గుడ్లు కొట్టుకున్నానండి. 4 గుడ్లు కొట్టుకొని ఫ్రై చేసుకున్నాను. అది బాగా ఫ్రై అయ్యాక ఉప్పు వేసుకొని లాస్ట్లో కారం వేసుకోవాలి. దేనికైనా ఫ్రైస్లో మనం లాస్ట్లో కారం వేసుకుంటే బాగుంటుంది, లేదంటే మాడిపోతుంది. నేను ఏం కారం వేసానంటే ఒక 1/2 స్పూన్ ఏమో మామూలు కారం వేసాను, ఇంకో 1/2 స్పూన్ ఏమో మసాలా కారం అంటారు, చిన్నులపై కారం. సో అది వేసాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.